హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమారు. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో ఒక ఇదనేది ఒక ఐటమ్ అనేది హైలైట్ అయింది. ఒక పేపర్లో ఒక ఐటమ్ అనేది హైలైట్ అయింది. నిజంగా రాష్ట్రం దివాలా తీసింది, పథకాలకు డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా డబ్బులు రావు, ఎవరన్నా అడుగుదామని పోతున్నా కానీ మన ఇచ్చిన చూపు చూస్తున్నారు, ఎక్కడ ఒక రూపాయి పుట్టలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చాలాసార్లు చెప్పాడు ఈ మధ్యకాలంలో. అయితే ఆయన చేసింది ఏంటి, చెప్పింది ఏంటి అన్నది ఇప్పుడు వాళ్ళు అయితే క్వశ్చన్ చేశారు. అది చూస్తే నిజమే అనిపిస్తుంది మీకు కూడా. నేను పిక్చర్లు కూడా వేసే ప్రయత్నం అనేది చేస్తాను. దీంట్లో ప్రకటనలు, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్ గెలవాలి కాబట్టి, కాంగ్రెస్కి ఓట్లు రావాలి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చింది అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి అని చెప్పి అక్కడ పేపర్లలో ప్రకటనలు చేశారు. హిందీలో ప్రకటనలు చేశారు. అక్కడ మొత్తం మొత్తం ఇచ్చారన్నమాట. అంటే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బుని బీహార్ ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు. అంటే ఎంత దారుణమైన విషయమో చూడండి. అది రాష్ట్రం దివాలా తీసిందని చెప్పినప్పుడు, ఒక్క రూపాయి పుట్టట్లేదు అని చెప్పినప్పుడు, చాలామందికి ఎంప్లాయీస్కి జీతాలు కూడా రావట్లేదు, కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్కి జీతాలు రావట్లేదు, ఇక్కడ పైసలు లేవని చెప్తున్నప్పుడు మరి కోట్ల రూపాయలు బీహార్లో ఎందుకు ఖర్చు పెట్టారు? ప్రకటనల కోసం, హిందీ ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు పెట్టారు? నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఏమంటే డబ్బులు లేవు, రేపు వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలని మాట్లాడేటోళ్ళు. మరి అక్కడ ప్రకటనలకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దైనిక్ భాస్కర్ అనే ఒక దినపత్రిక తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ఈ ప్రకటనలు అనేవి జారీ అయినాయట. అక్కడ అరకొరగా అమలు చేసినటువంటి పథకాలు మాత్రం గొప్పగా అమలు చేసినట్టు చూపించి మొదటి పేజీలో భారీ స్థాయిలో ప్రకటనలు అనేవి ఈ దైనిక భాస్కర్లో ఇచ్చారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోలతో కాంగ్రెస్ ప్రకటనలు ఇవ్వడం, పైసలు లేవంటే ఇంత దారుణమైన ప్రకటనలు, ఇంత దుబారా ఖర్చు ఎక్కడి నుంచి చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ మీద అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఓన్లీ ఇది నమస్తే తెలంగాణలో వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం కాదు, మిగతా పార్టీలు కూడా దీన్ని అయితే ఖండిస్తూనే ఉన్నాయి. బీహార్లో త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించే బాధ్యతని తెలంగాణ తీసుకుందా? ఈ డబ్బులను తీసుకుపోయి అక్కడ డంప్ చేసి వాళ్ళని అక్కడ అభ్యర్థులను గెలిపించడం ఏమైనా చేస్తుందా పెద్ద ఎత్తున అని చెప్పేసి దీని మీద అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. అక్కడ పోటాపోటీగా బీహార్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటనలు ఇస్తుంది, ఎందుకంటే తను గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ రావాలంటే వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకుంటారు. దానికి ఆపోజిట్గా మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇప్పించడం అనేది ఇది నెలలో 4 సార్లు మొదటి పేజీల ప్రకటనలు అనేది ఇస్తున్నాడు. జూలై 18 ఇచ్చారట, జూలై 25 ఇచ్చారట, తర్వాత ఆగస్టు 1వ తారీఖు ఇచ్చారు ఈ నెలలో, తర్వాత 8వ తారీఖు ఇచ్చారు. వారం తప్పించి 4 వారాలు ప్రకటనలు అనేవి ఇచ్చుకుంటూ వచ్చారట. ఎన్నికల వరకు కూడా ఈ ప్రకటనలు అనేవి కంటిన్యూ అవుతాయట. ఆల్రెడీ ఏమైనా డీల్ కూడా కుదిరినట్టుంది మరి ఇక్కడి నుంచి అక్కడికి దైనిక భాస్కర్కి. బీహార్ ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్కి చావో రేవో అన్నట్టుంది. అక్కడ గెలవకపోతే ఇప్పటికే చాలా రాష్ట్రాలు పోయినాయి. అది కూడా పోయిందంటే ఇక వాళ్ళు నెత్తన గుడ్డేసుకోవాల్సిన పరిస్థితి. అందుకనే అక్కడ గెలిపించే బాధ్యతని కర్ణాటకను అటు తెలంగాణకి రెండింటికి అప్పచెప్పినట్టుంది. ఈ 2 రాష్ట్రాలు కూడా అక్కడ ప్రకటనలు అనేవి ఇస్తున్నాయట. మొదటి పేజీ ప్రకటన ₹1 వరకు దైనిక భాస్కర్కి చెల్లించాల్సి ఉంటుందట. మరి ఇంత సొమ్ము ₹1 ఒక్క రోజు ఇస్తే దైనిక భాస్కర్లో ₹1 అవుతుందట. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇక్కడ పథకాలు అసలు అమలే లేవు, ఈ తీసుకుపోయే డబ్బులు అక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి చాలామంది అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలే కాలేదు, ఏదో ఆర్డినెన్స్ జారీ చేసి ఊరుకున్నారు. కానీ అది కూడా అమలు చేసినట్టుగా జూలై 18వ తారీఖున ఒక ప్రకటన ఇచ్చారట. నిజంగానే పథకానికి అమలే కాలేదు, అది ఆలు లేదు సూలు లేదు అన్నట్టుంది. అక్కడ జనాలు, అక్కడ బీసీలు ఎక్కువ ఓట్లు ఉంటాయి. బీహార్లో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, బీసీ ఓటర్లు ఎక్కువ ఉంటారు. అందుకని వాళ్ళని మభ్య పెట్టడానికి అని చెప్పేసి ఆ ప్రకటన 42% ప్రకటన కూడా అక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా యూనిట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును కూడా అందరికి ఇచ్చి పడేస్తున్నట్టు కూడా జూలై 25వ తారీఖున ప్రకటనలో చెప్పారట. ఈ నెల 1న ఇచ్చిన దాంట్లో ఫ్రీ బస్ గురించి చెప్పుకున్నారట. సరే, ఫ్రీ బస్ అంటే అమలు అవుతుంది అనుకోండి. 8నేమో రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి, ఫసల్ బీమా గురించి, రైతు బీమా బోనస్ల మీద, వీటన్నిటి మీద ఒక ప్రకటన అనేది ఇచ్చారు. ఇక్కడ మాత్రం రుణమాఫీ ఎక్కడా కూడా అమలు కావట్లేదు. ఒక సీజన్ ఎగ్గొట్టారు. ఏది రుణమాఫీ అవుతున్నా, రైతు భరోసా అయితే ఒక సీజన్ ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా అందరికీ కారు రాలేదని చెప్పేసి ఇప్పటివరకు అయితే రైతు భరోసా 2 సీజన్లు ఎగ్గొట్టారట. రుణమాఫీ అయితే సరిగ్గా అమలు కావట్లేదని చెప్పి విమర్శలు అయితే ఉన్నాయి. ఇంకా పంటల బీమా కూడా అక్కడ అసలు మొదలే పెట్టలేదు. పంటల బీమా కూడా ఇచ్చేసినట్టుగా అక్కడ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ₹1 రోజుకు ₹1 ఖర్చు పెట్టి అక్కడక్కడ కాంగ్రెస్ని ఏదో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం కోసం అని చెప్పేసి తెలంగాణ డబ్బులు కర్ణాటక డబ్బులు తగలేటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మనకు అసలు పోనీ పథకాలు వచ్చినాయంటే అనుకోవచ్చు, మన పథకాలు రాలేదు, మన డబ్బులు తీసుకుపోయి అక్కడ తగలేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. దీని మీద మీ కామెంట్లు అనేది తెలియజేయండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.